హలో డెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ మన ముందుకి జోజో బిజార్ అడ్వెంచర్స్ యొక్క పార్ట్ 7 అయిన స్టీల్ బాల్ రన్ వచ్చేసింది. సో లిటరల్లీ చెప్తున్నాను, నా ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు. ఎందుకంటే స్టీల్ బాల్ రన్ నాకు ఎంతో ఇష్టం. అండ్ స్టీల్ బాల్ రన్ను యానిమే అడాప్టేషన్ కోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా? అండ్ ఒకానొక టైంలో అనుకుండేవాడిని, అబ్బే స్టీల్ బాల్ రన్ తీసుకొని రారు, మోస్ట్ లైక్లీ పార్ట్ 6 తోటి జోజో సిరీస్ని ఆపేస్తారు యానిమే అనుకున్నా. ఎందుకంటే స్టీల్ బాల్ రన్ యానిమేట్ చేయడం చాలా కష్టం. ఇట్స్ ఆల్ అబౌట్ హార్సెస్ అండ్ రేసెస్ కాబట్టి. బట్ స్టిల్ ఇప్పుడు చూసుకుంటే మన ముందుకి జోజో బిజార్ అడ్వెంచర్స్ యొక్క స్టీల్ బాల్ రన్ యొక్క ఎపిసోడ్ 1 అదే ఫస్ట్ స్టేజ్ రిలీజ్ అయిపోయింది నెట్ఫ్లిక్స్లో చూసుకుంటే. ఇదైతే నెట్ఫ్లిక్స్ అఫీషియల్ యానిమే అనమాట. సో మీకు నెట్ఫ్లిక్స్లో తప్ప ఎక్కడ దొరకదు. అండ్ ఇది చూసుకుంటే మీకు 47 మినిట్స్ ఎపిసోడ్ అనమాట. ఎపిసోడ్ 1 చూసుకుంటే ఫస్ట్ స్టేజ్ అన్న పేరుతో రిలీజ్ చేశారు. సో ఇప్పుడు చాలామంది నన్ను అడగబోయే క్వశ్చన్స్ కామెంట్లో, సో వాటికి కొన్నిటికి ఆన్సర్ ఇచ్చేస్తా. సో ఫస్ట్ది, సో ఎపిసోడ్ 1 ఫస్ట్ సీజన్ రిలీజ్ చేశారు బ్రో, బట్ నెక్స్ట్ ఎపిసోడ్ పరిస్థితి ఏంటి? ఎపిసోడ్ 2 ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ వీక్ వస్తుందా అని అడుగుతారు. సో దానికైతే నో క్లారిటీ, ఎందుకంటే నెట్ఫ్లిక్స్ ఎక్కడ మెన్షన్ చేయలేదు వీక్లీ రిలీజ్ చేస్తామని. అంతేకాకుండా నెక్స్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పి కూడా మనకి ఎప్పుడే క్లారిటీ ఇవ్వలేదు. సో దాన్ని బట్టి చూసుకుంటే ఎప్పుడు వస్తుందని ఎగ్జాక్ట్గా చెప్పలేము, బట్ వెయిట్ చేసి చూద్దాం. నెట్ఫ్లిక్స్ ఇలాంటి ఆపర్చునిటీని అయితే ఫంబుల్ చేసుకోకూడదు, ఎందుకంటే ఎట్ ప్రెజెంట్ దీని యొక్క క్రేజ్ స్కై రాకెటింగ్గా ఉంది. ఎందుకంటే స్టీల్ బాల్ రన్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియా మొత్తం అయితే చాలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంతేకాకుండా మై యానిమే లిస్ట్లో యానిమేస్లో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు, మేబీ ఫ్రీ రన్ మళ్ళీ ఫస్ట్ ప్లేస్ ఓవర్టేక్ చేయొచ్చు. ఇంతకుముందు ఫ్రీ రన్ ఉండేది, ఇప్పుడైతే మై యానిమే లిస్ట్లో ఇది వచ్చింది ఈ ఎపిసోడ్ తోటి. సో తర్వాత తగ్గుతుందా ఉంటుందని తర్వాత మాట్లాడుకుందాం. అండ్ అంతేకాకుండా దీని మాంగాకి ఎంత క్రేజ్ ఉందంటే, మాంగా లిటరల్లీ ఆల్ టైమ్ సెకండ్ అనమాట. ఏది మై యానిమే లిస్ట్ రేటింగ్స్లో ఫస్ట్ బర్సర్క్ ఉంటే సెకండ్ ఇది ఉంటుంది స్టీల్ బాల్ రన్. సో ఆ రేంజ్ క్రేజ్ ఉన్న సిరీస్ వచ్చింది. సో కాబట్టి అంటే దీని అడాప్టేషన్ కూడా బాగుంది కాబట్టి వీళ్ళు త్వరగా సెకండ్ ఎపిసోడ్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. చాలా గ్యాప్ తీసుకుంటే కనుక ఈ క్రేజ్ మొత్తం అయితే డౌన్ అయిపోద్ది. సో ఇక నెట్ఫ్లిక్స్ ఇష్టం, మనం ఏం చేయలేం, చూద్దాం అది ఎప్పుడు తెస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అందరు అడిగేది, సో బ్రో ఇప్పుడు జోజో ఇంతకుముందున్న 6 పార్ట్స్ నేను చూడలేదు, సో ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఈ 7th పార్ట్ చూసేయచ్చా స్టీల్ బాల్ రన్ అడగొచ్చు. సో ఆ విషయానికి వస్తే కైండ్ ఆఫ్ చూడొచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇది కైండ్ ఆఫ్ సాఫ్ట్ రీబూట్ అనుకోండి, లేకపోతే ఇది ఒక డిఫరెంట్ టైప్ అనుకోండి. ఎందుకంటే ఇది చూసుకుంటే టైం లైన్ అయితే రీసెట్ చేసి కొంచెం డిఫరెంట్గా వేరే క్యారెక్టర్స్ చూపిస్తారు. సో స్టిల్ జోయిస్టర్ సంబంధించిందే, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు, సో ముందు 6 పార్ట్లు చూడకపోయినా దీంట్లో ఉండే క్యారెక్టర్స్ దీని యొక్క స్టోరీని మీరు అర్థం చేసుకోగలుగుతారు. అండ్ దీంట్లో చూసుకుంటే ఒక క్యారెక్టర్ స్టాండ్ ఉంటుంది, ఓల్డ్ స్టాండ్, అది అర్థం చేసుకోవాలనుకుంటే సిరీస్ చూడాలి, లేదా దాని ఎక్స్ప్లెనేషన్ చూసినా సరిపోతుంది. బట్ అలా అంటే చూడాలనుకునే వాళ్ళు దీన్ని ముందు నేను చూడాలనుకోవట్లేదు అనుకుంటే కనుక చూడొచ్చు. తెలుగులో ఇది ఒక్కటే ఉంది బ్రో, నాకైతే వేరేది లేదన్నట్టుగా అయితే. బట్ అలా అని చెప్పి అసలు చూడకుండా ఉంటే మంచిదా అంటే కాదు. డెఫినెట్లీ చూస్తే ఈ పార్ట్ని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. కనెక్షన్ లేకపోయినా కూడా ఆ ప్రపంచం కాబట్టి, ఆ కంటిన్యూషన్ పేరు పెట్టారు కాబట్టి మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్గా అనిపించకుండా బాగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. సో డెఫినెట్లీ చూడమని చెప్తాను. సో తెలుగులో లేదు బ్రో, ఇప్పుడు ఇది ఒక్కటే తెలుగులో వచ్చింది, నేను తెలుగులో వచ్చేదాకా చూడలేనంటే ఓకే, ఇప్పుడైనా వెళ్ళిపోయి స్టీల్ బాల్ రన్ చూడొచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో ఇదనమాట. ఇక ఇప్పుడు మనం ఎపిసోడ్ 1 తెలుగు డబ్బు, అంతేకాకుండా ఎపిసోడ్ 1 ఓవరాల్గా ఎలా అనిపించింది నాకు అని అడిగితే కనుక, సో ఫస్ట్లీ మాంగాతో కంపేర్ చేసుకుంటే నేను కొంచెం షాక్ అయిపోయాను. ఎందుకంటే 11 చాప్టర్లు 47 నిమిషాల ఎపిసోడ్లో పెట్టేశారు. సో ఎక్కడ కూడా పేసింగ్ అయితే అబ్జర్వ్గా అనిపించలేదు, బట్ చాలా సీన్స్ అయితే కట్ చేశారు. సో ఆ కట్ చేసిన సీన్స్ అన్ని మళ్ళీ తర్వాత ఏమన్నా రీఅరేంజ్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తాయేమో చూడాలి. సో ఆ కట్ చేసిన సీన్స్ అన్నీ కూడా కట్ చేయడం ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏం కాదు. నాకైతే ఎపిసోడ్ చూస్తున్నంతసేపు కొంచెం కొత్తగా అనిపించింది. అట్ ద సేమ్ టైం నేను కొంచెం ఎంజాయ్ చేశాను. సో ఏదైతే మాంగా చదివినప్పుడు ఎంజాయ్ చేశానో దీంట్లో కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించిన కొన్ని సీన్స్ లేకపోవడం వల్ల, బట్ స్టిల్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో మోస్ట్ లైక్లీ నేను కోరుకునేది ఏంటంటే కట్ చేసిన సీన్స్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో రీఅరేంజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ మేబీ అది జరుగుదో తెలియదు కానీ, బట్ ప్రస్తుతానికి చూసుకుంటే 11 చాప్టర్స్ ఒక ఎపిసోడ్లో పెట్టేశారు. అండ్ అది కూడా చూసుకుంటే పేసింగ్ ఎక్కడ ఘోరంగా అనిపించలేదు, నాకు బాగా నచ్చింది. మేబీ అందుకే అనుకుంటే అందరికీ నచ్చి ఎపిసోడ్ రేటింగ్ కూడా చాలా హెవీగా ఇచ్చారు అందరూ చూసుకుంటే. సో ఫర్ మీ డెఫినెట్లీ ఈ ఎపిసోడ్ని అయితే ఎంజాయ్ చేశాను. మాంగా చదివిన తర్వాత కూడా ఈ ఎపిసోడ్ని ఎంజాయ్ చేశాను. ఆ కటింగ్స్ ఉన్నా కూడా అంటే బాగానే చేశారు. డేవిడ్ ప్రొడక్షన్స్కి కూడా చెప్పేసుకోవచ్చు ఆ విషయానికి వస్తే కనుక. అందుకే, ఎందుకంటే పేసింగ్ ఇక్కడ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఇది కొత్త ఆడియన్స్ కోసం చేశారు. సో నాలాంటి వాళ్ళు మాంగా చదివిన వాళ్ళు చూడంగానే కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ కలగవచ్చు, చాలామందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చవచ్చు నాలాగా. సో అది పక్కన పెట్టేస్తే ఎవరైతే ఫర్ ది ఫస్ట్ టైం స్టీల్ బాల్ రన్ చూస్తున్నారో మాంగా చదవకుండా, వాళ్ళకి ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా ఒక ప్రాపర్ ఎపిసోడ్ 1 ఒక ప్రాపర్ ఇంట్రడక్షన్ అయితే డెలివర్ చేయాలి.
అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ తోటి ఈ ఎపిసోడ్ని డిజైన్ చేసినట్టయితే నాకు అనిపించింది. అందుకే ఎపిసోడ్ చూస్తున్నంతసేపు కూడా నాకు కొంచెం కొత్తగా అండ్ బాగా అనిపించింది. ఎక్కడ కూడా స్టోరీని ఎగరగొట్టేస్తున్నారనే ఫీలింగ్ రాకుండా మంచి ఇంటరాక్షన్స్ తోటి క్యారెక్టర్స్ మధ్య అండ్ ఆ క్యారెక్టర్స్ యొక్క కొన్ని సీన్స్ని ప్రాపర్గా పెట్టడం వల్ల నాకైతే బాగా అనిపించింది. సో నో ప్రాబ్లం. ఎపిసోడ్ని పెట్టిన విధానం పేసింగ్ వైజ్గా కావచ్చు, దాన్ని చేసిన విధానం అంతా బాగుంది. ఇక యానిమేషన్ అంటారా, ఇదే హార్డెస్ట్ పార్ట్. ఎందుకంటే యానిమేషన్ చేయడం చాలా కష్టం. ఎన్నో గుర్రాలు, వాటి రేసు అండ్ వాటన్నిటిని త్రూ అవుట్ ద ఎపిసోడ్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఒక 10-15 మినిట్స్ తీసేస్తే మిగతా అంతా రేసే. అదంతా ఎలా మెయింటైన్ చేస్తారని అనుకున్నా, బట్ చెప్తున్నా భయ్యా, 2Dని 3Dని CGIని బ్లెండ్ చేసిన విధానం ఏదైతే ఉందో అబ్సల్యూట్ సినిమా. ఎందుకంటే నాకు చూస్తున్నంతసేపు ఒక్క చోట కూడా అయితే ప్రాబ్లం కలిగించలేదు. ఎందుకంటే లైక్ చెప్తున్నాను, ఒకవైపు పేసింగ్ అంత బాగా ఉంది, కొత్తగా అనిపించిందని నేను ఫీల్ అయ్యే లోపే అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి చెప్తున్నా లైక్ లిటరల్లీ షాక్ అయిపోయా. ఎందుకంటే చాలా బాగా చేశారు. ఏదైతే యానిమేషన్ ఉందో 3Dని 2Dని బ్లెండ్ చేసిన విధానం నాకు బెస్ట్ అనిపించింది. ఎక్కడ కూడా నాకు ఓకే ఇదేంటో సడన్గా షిఫ్ట్ అయిపోయింది 3D కన్నా ఫీలింగ్ రాలా. ఆ కంటిన్యూషనిటీ అనేది ఏదైతే ఉందో దాన్ని ఎంతో బాగా మెయింటైన్ చేశారో. ఆ యానిమేషన్ విషయానికి వస్తే వాళ్ళని మెచ్చుకోవాల్సిందే. చాలామంది వచ్చి అంటారేమో, బ్రో ఏంటి బ్రో మీకు రీసెంట్గా వచ్చిన సకుగా రేంజ్ లేదంటారేమో. భయ్యా గుర్తుపెట్టుకోండి, జోజో బిజార్ అడ్వెంచర్స్ డిఫరెంట్. దీంట్లో ఉండే స్టోరీ, దీంట్లో ఉండే యానిమేషన్ అండ్ ఆర్ట్ ఏదైతే ఉందో మీకు ప్రాపర్గా ఆర్ట్ని మెయింటైన్ చేసి ప్రాపర్గా ఆ బీజీస్ వాటన్నిటిని కరెక్ట్గా చూసుకుంటే యానిమేషన్ నార్మల్గా ఉన్నా కూడా ఈ సిరీస్ అయితే క్రేజీ లెవెల్లో హిట్ అవుతుంది. అండ్ అది డేవిడ్ ప్రొడక్షన్స్ తెలుసు కాబట్టి వాళ్ళు ఆ రేంజ్లో డెలివరీ చేయగలిగారు. అండ్ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు ఆర్ట్లో ఎక్కడ ప్రాబ్లం కనిపించలేదు. అట్ ద సేమ్ టైమ్ యానిమేషన్లో నాకు ఎక్కడ ప్రాబ్లం కనిపించలేదు. అండ్ ఎపిసోడ్ని డిజైన్ చేసి ఎండ్ చేసిన విధానంలో ఎక్కడ ప్రాబ్లం కనిపించలేదు. సో ఓవరాల్గా నన్ను చెప్పాలంటే కనుక నేనైతే దీన్ని బాగా ఎంజాయ్ చేస్తాను. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. సో ఓవరాల్గా చెప్పాలంటే దే నెయిల్డ్ ఇట్. అంటే చెప్తున్నాను, స్టీల్ వరల్డ్ రన్ని వెళ్ళి వెంటనే చూసేయండి, మీరైతే సాటిస్ఫై అవుతారు, మాంగా ఫ్యాన్స్ అయినా కొత్త వాళ్ళైనా. సో ఇప్పుడు మనం తెలుగు డబ్బు విషయానికి వెళ్ళిపోదాం. సో తెలుగు డబ్బు ఎలా అనిపించింది? అబ్సల్యూట్ సినిమా. నేను ఈ డైలాగ్ అయితే ఎంతమంది చెప్పాను, బట్ దీనికి చెప్తున్నాను వినండి. ఇది నేను చూసిన తెలుగు డబ్బు యానిమేస్ అన్నింటిలో కల్లా ది బెస్ట్ అయితే ఇదే. ఏది డబ్బింగ్ వైజ్గా. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎన్నో వచ్చాయి అండ్ ఎన్నో గొప్ప గొప్ప తెలుగు డబ్బు యానిమేస్ ఉన్నాయి, లైక్ స్పై ఫ్యామిలీ ఇలాంటివి. సో ఇదే చూసుకుంటే పర్సనల్లీ చెప్పేస్తున్నాను, ది బెస్ట్ తెలుగు డబ్బు యానిమే అనమాట. మనకైతే రీసెంట్ టైమ్స్లో వచ్చిన వాటి అన్నిటితో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే ఆ క్వాలిటీ హాలీవుడ్ మూవీకి ఏం తీసుకోదు. ఇది చూసుకుంటే దీంట్లో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా హాలీవుడ్ మూవీస్కి డబ్బింగ్ ఇచ్చేవాళ్ళే మన తెలుగులో చూసుకుంటే. సో వాళ్ళే దీనికి కూడా ఇచ్చారు. మీకు ఇక్కడ చూసుకుంటే వాయిస్ యాక్టింగ్ అసలు పేరు పెట్టడానికి లేదు. ప్రతి క్యారెక్టర్కి ప్రాపర్గా సెట్ అయింది అండ్ ప్రతి ఒక్క వాయిస్ యాక్టర్ క్యారెక్టర్కి తగ్గట్టుగా వాయిస్ యాక్టింగ్ ఇచ్చారు. బికాస్ దే ఆర్ టూ మచ్ ప్రొఫెషనల్స్. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు ప్రతి సంవత్సరం 5-6 ప్రాజెక్టులు చేస్తూనే ఉంటారు డబ్బింగ్. మేబీ ఆ ఎక్స్పీరియన్స్ వల్ల అనుకుంటా జోజోని కూడా కొంచెం బాగా అర్థం చేసుకున్నారు. ఆ వియర్డ్నెస్ని అర్థం చేసుకున్నారు, ఆ బిజారే థింగ్స్ని అయితే అర్థం చేసుకున్నారు, క్యారెక్టర్స్ బిహేవ్ చేసే విధానాన్ని అర్థం చేసుకున్నారు. అండ్ ప్రతి ఒక్కరు క్యారెక్టర్ తగ్గట్టుగా చాలా బాగా డబ్బింగ్ చెప్పారు. ఎవ్రీథింగ్. ఒక్క క్యారెక్టర్ కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ప్రాపర్ వాయిస్ యాక్టింగ్ అయితే ఉంది. అండ్ ప్రతి ఒక్క డైలాగు ఇంచు టు ఇంచు చెప్తున్నాను. ఎంత ప్యూర్ తెలుగు అంటే చూస్తున్నంతసేపు నాకు డైలాగులన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఆ ప్రాపర్ తెలుగు ఉండడం వల్ల అనుకుంటా నేను ఆ డైలాగ్స్ని ఇంకా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాను. అండ్ జోజో బిజార్ అడ్వెంచర్ ఎపిసోడ్ 1 ఏదైతే ఈ స్టీల్ వరల్డ్ అని ఎపిసోడ్ 1 ఉందో ఫస్ట్ తెలుగు డబ్బుతో స్టార్ట్ చేశాను, తెలుగులోనే ఎపిసోడ్ అంతా చూసేసాను. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం చూసే ఎపిసోడ్ సగం అది జపనీస్లో చూశాను. అప్పుడు నాకు అర్థమైంది జపనీస్లో ఎంత ఎంజాయ్ చేశాను ఎప్పటివరకు యానిమేస్ అన్నిటినీ అంత ఎంజాయ్ చేశాను స్టీల్ వరల్డ్ రన్ యొక్క ఎపిసోడ్ 1 చూసుకుంటే తెలుగులో. సో తెలుగు డబ్బులో చూడాలనుకుంటే ప్రతి ఒక్కడు చూడండి, తెలుగు పర్సన్ ప్రతి ఒక్కడు కూడా తెలుగు డబ్బులో చూడండి. ఎందుకంటే జపనీస్ ఎంత బాగుందో అంత బాగుంది. అండ్ ఇది చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది. అండ్ ఈ సపోర్ట్ చేస్తే ఇలాంటి ఎక్కువ డబ్బింగ్స్ నెట్ఫ్లిక్స్ తీసుకొని రావడానికి ట్రై చేస్తుంది. సో ఇదనమాట నేను చెప్పాలనుకుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ గురించి అడిగితే కనుక ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మనకి క్లారిటీ లేదు. మోస్ట్ లైక్లీ ఎవ్రీ మంత్ ఒక ఎపిసోడ్ అయితే రావచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చూసుకుంటే మనకి అరకీస్ అని ఎప్పుడు అంటూనే ఉంటారు క్రియేటర్, ఏంటంటే మంత్లీ ఉండాలి ఎప్పుడైనా కూడా మాంగా చాప్టర్స్ యానిమే అని చెప్పి, అప్పుడు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అన్నట్టుగా. మేబీ అదే ప్లాన్ నెట్ఫ్లిక్స్ చేస్తుందేమో స్టీల్ వరల్డ్ రన్తో. అదే అయితే కనుక మనకి ఎవ్రీ మంత్ ఒక ఎపిసోడ్ అయితే రావచ్చు.
వచ్చినప్పుడే ఎవ్రీ మంత్ వస్తే చాలా ఘోరం. బట్ ఎవ్రీ మంత్ వచ్చినా ప్రతి ఎపిసోడ్ గంట ఉంటే బాగుంటుంది. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దామంటే బాగా.